సమయం తక్కువ ఉంది, సభ్యులు ఎక్కువ ఉన్నారు కాబట్టి శ్రీమతి గౌతు శిరీష గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఆవిడ చెప్పవలసిన పాయింట్ క్లుప్తంగా చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ మెసేజ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు బోలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆవిడని ఫాలో అవ్వమని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకరి తర్వాత ఒకరు రావాలి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మరి తాడేపుగూడెంలో 5,340 ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు మున్సిపల్ చైర్మన్గా నేను చేసినప్పుడు దాదాపు అన్ని ఇళ్ళు మనం శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 2,000 ఇళ్ళు ఆల్రెడీ ఆక్యుపేషన్ కూడా జరిగింది అధ్యక్ష. కానీ దుర్మార్గంగా 2019 దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పాత లబ్ధిదారులందరినీ తీసేసి కొత్తగా కొంతమందికి అలాట్ చేశారు అధ్యక్ష. మరి వాళ్ళ డబ్బులు కూడా అడ్వాన్స్ కట్టారు. అడ్వాన్స్ డీడీలు కూడా మన దగ్గర ఉన్నాయి, మున్సిపల్ కమిషనర్ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు లేవు, ఇల్లు లేదు, తిరిగి బ్యాంక్ నుంచి నోటీసులు కూడా వస్తున్నాయి అధ్యక్ష. కాబట్టి దీని మీద మాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవట్లా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను నెగ్గుతున్నాను, మీరు ఎవరో డబ్బులు కట్టక్కడ దొంగ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని వచ్చిన వ్యక్తి ఇవాళ 90% పూర్తి చేసిన తర్వాత దానికి వాళ్ళ సొంత రంగులు వేయించుకుని మనం అన్ని పూర్తి చేసాక కూడా నీలం రంగులు వేయించి దాంట్లో కొంతమందిని కాపురాన్ని పంపించే సందర్భం మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ మీరు ఏం చెప్పాలో అర్థం అవట్లా. వచ్చి మేము బ్యాంక్ లోన్ కట్టాలా వద్దా, లేకపోతే మేము ఇచ్చిన డీటీని వెనక్కిస్తారు ఎవరా, లేకపోతే మా పరిస్థితి ఏంటి, మాకు ఇల్లు ఇస్తారు ఎవరన్నది అది సందిగ్ధంగా ఉంది అధ్యక్ష. కాబట్టి మరి వారందరికీ ఏదైతే పాత లిస్టులో పలా శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, మన ప్రభుత్వం 2014-19 వరకు ఎవరికైతే మనం వివిధ రకాలుగా వాళ్ళు క్వాలిఫై చేసామో వాళ్ళందరికీ తిరిగి ఇల్లు ఇప్పించే విధంగా మరి వీళ్ళు ఏ రకంగా తీశారో కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. మరి త్వరలో ఈ విషయాన్ని మంత్రి గారు దాని మీద ఏదో రకంగా పరిష్కారం చేయకపోతే ఇప్పుడు వరకు అతను విమర్శిస్తూ ఉన్నాం, మనం నెగ్గిన తర్వాత కూడా ఆ పరిస్థితి వస్తే మనల్ని కూడా తర్వాత అలా విమర్శించే పరిస్థితి రాకూడదని కోరుకునే విషయంగా నేను దీన్ని త్వరగా సాల్వ్ చేసి ఏదో ఒకటి చేయవలసిందో కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. విప్పులు ఇచ్చిన లిస్టులో లేకపోయినా మరి తరచూ కోన రవికుమార్ గారు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి అన్యదా భావించవద్దు, ఆయనకు అవకాశం ఇస్తున్నాను. మరి ఎక్కువ డిస్టర్బెన్స్ గా ఉంది కానీ కొంచెం క్లుప్తంగా. అధ్యక్షుల వారు యోగా నాకేదో అవకాశం ఇస్తే అధ్యక్ష రెండు పాయింట్స్ అధ్యక్ష. ఒకటి ఏంటంటే అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ బ్యాంకులు ఇది యూనిఫామ్ గా ఉన్నటువంటిది అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి లేకపోవడం వలన ఫినిషింగ్స్ అయినా కూడా వెళ్లే పరిస్థితి లేదు అధ్యక్ష. గతంలో గత ప్రభుత్వం ఏం చేశారంటే అధ్యక్ష, ఎడ్జ్ టు ఎడ్జ్ సిమెంట్ రోడ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అట్లానే అక్కడ అదర్ ఫెసిలిటీస్ ఈవెన్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, అంగన్వాడీ సెంటర్స్ ఏర్పాటు చేయాలని అనేక ఫెసిలిటీస్ పెట్టారు అధ్యక్ష. గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా అమౌంట్స్ అన్ని తగ్గించేసి 3 మీటర్ల రోడ్లు వేశారు అధ్యక్ష. 40 అడుగులు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ ని 3 మీటర్లు వేశారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి నా సూచన ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫుల్ సైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మళ్ళీ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, వాళ్ళు లబ్ధిదారులు 300 అడుగుల వరకు 500 రూపాయలు డిపాజిట్ కట్టారంటే అధ్యక్ష ఎస్ఎఫ్టీకి. అయితే వాళ్ళకి